సుదీర్ఘంగా 5 గంటల పైగా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఏదైతే శాస్త్రవేత్తలు గడిచిన కొద్ది రోజుల నుంచి చెప్తున్నారో దేశవ్యాప్తంగా అందుట్లో ముఖ్యంగా సౌత్ జోన్, ఈ దేశంలో సౌత్ జోన్ అయిన మన తెలుగు రాష్ట్రాలకి ఎల్నినో ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉందని చెప్పటం జరిగింది. వాతావరణం చూస్తున్నా కూడా అదే పరిస్థితిలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. గడిచిన 2 రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ జరిగింది. ఆ కేబినెట్ అంతా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్లో దీనిపై సుదీర్ఘంగా 2 గంటల పైగా రాష్ట్రంలో ఉండే రైతన్నలను కానీ, రాష్ట్రంలో ఉండే పశు సంపదను కానీ, తాగునీరు గురించి కానీ, రైతులకి ఏ రకమైన సూచనలు ఇచ్చి రైతుల్ని మనం కాపాడుకోవాలనే అనేక అంశాల గురించి, రైతులకి విత్తనాల పరంగా మెట్ట పైర్లకి మెట్ట పంటలకి పోతే ఆ విత్తనాలను ఏ రకంగా మనం ప్రొక్యూర్మెంట్ చేయాలి, ఇలా పరిపరి విధాల ఐటమ్ వేదిగా చర్చించిన తర్వాత ఉమ్మడి జిల్లాల వేడిగా యుద్ధ ప్రాతిపదిక మీద ఒక ప్రణాళికలు తయారు చేయాలని, ఆ ప్రణాళికల ఆధారంగా మరొక్కసారి ఇమీడియట్లీగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ కూర్చొని ఈ అతి భయంకరమైన ఈ కరువు నుంచి రాష్ట్ర ప్రజలని, రైతులని, తాగునీరు విషయంలో పశు సంపదని ఎలా కాపాడుకోవాలనే దాని మీద చర్చించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం. తదుపరి మీరందరూ ఇచ్చిన సూచనలు, సలహాలు, సైంటిస్టులు ఇచ్చిన సూచనలు, సలహాలు ఈ ఉమ్మడి జిల్లాలో పరిగణలోకి ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వరంగల్కి సంబంధించి బ్రీఫ్ నోటు రేపు మార్నింగ్ కల్లా ఇవ్వాలని అధికారులని ఆదేశాలు ఇవ్వటం, వారు కూడా పాయింట్ వేజ్గా అనుభవజ్ఞులు శ్రీహరి గారు కానీ, అదే రకంగా మాజీ పార్లమెంట్ సభ్యులు వారు బేసికల్గా అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశారు, వారి సూచనలు కానీ, బాబన్న మిగతా కొంతమంది మిత్రులు ఇచ్చిన సూచనలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని అధికారులకు కూడా ఆదేశాలు ఎలా చేయాలి అన్నది ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఈ వరంగల్ జిల్లాకి జీవనాధారం సాగునీరు కానీ, తాగునీరు కానీ దేవాదుల మీద డిపెండ్ అయి ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో దాన్ని వడివడిగా పూర్తి చేయడానికి జలయజ్ఞంలో భాగంగా అంతకుముందు స్టార్ట్ చేసిన వారు వచ్చిన తర్వాత దాని మీద ఫుల్ ఫోకస్ చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కింద డిఫరెంట్ ఫేసెస్ లో గౌరవ పెద్దలు కడియం శ్రీహరి గారి వారి ఆధ్వర్యంలో కూడా దీంట్లో వారి పాత్ర కూడా ప్రధానమైనది ఉంది. దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తే సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయలేకపోయారు. తదుపరి దాన్ని కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధితో ఈ ప్రజా ప్రభుత్వం ఈనాడు వడివడిగా ముందుకు పోతుంది. అనుకోకుండా ఈ విపత్కాల పరిస్థితిలో ఆ ప్రాజెక్టుని పూర్తి చేస్తూ ఆ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీరు ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పార్ట్ ఆఫ్ ది కొద్దిగా ఖమ్మం, కొద్దిగా నల్గొండ కూడా ప్రాంతానికి కూడా నీరు వస్తుంది. దాన్ని వడివడిగా పూర్తి చేయటంతో పాటు ఉన్న సిస్టాన్ని ఎక్కడా కూడా బ్రేక్ డౌన్ కాకుండా శక్తినంతా వాడి పవర్ విషయంలో కానీ, మిషనరీ ఎప్పుడన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా రిపేర్స్ వచ్చినా ఇమీడియట్లీగా అటెండ్ అయ్యే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే 3 రోజులు 4 రోజుల క్రితం గౌరవ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, అదే రకంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, నేను, అనుభవజ్ఞులైన కడియం గారు లాంటి అనేక మంది అక్కడికి ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించి అధికారులకి అక్కడే ఆదేశాలు ఇచ్చాం. ఇవ్వటమే కాకుండా ఈ రోజు రివ్యూలో కూడా మెయిన్ ఎజెండా ఏదైతే సోర్స్ ఆల్రెడీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసి పార్ట్లీ కంప్లీట్ అయిన దాన్ని మిగతాది ఈనాటి ఈ ప్రభుత్వంలో పూర్తి చేస్తూ నీరివ్వాలనే ప్రణాళికతో ఈరోజు మెయిన్ ఎజెండాగా దాని మీద కూడా చర్చించుకోవడం జరిగింది. ఎందుకంటే గోదావరి బేసిన్లో అంతో ఎంతో ఉపయోగపడేది ఒక్క దేవాదులే.
ఇక మిగతా ప్రాజెక్టుల గురించి ఇది సందర్భం కాదు, నేను మాట్లాడా. మిగతా ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టులు ఏం జరిగాయి, ఎలా జరిగాయి, ఎంత క్యూసెక్స్, ఇవాళ కూడా ఏదైతే 1,00,000 క్యూసెక్లు పోతుంది, 2 లక్షల క్యూసెక్స్ కింద సముద్రంలో కలుస్తుంది. కింద రాష్ట్ర ప్రయోజనాల కోసం పై రాష్ట్రమైన మన రాష్ట్రం ఏదో కొల్యూడ్ అయింది అని కొంతమంది ప్రబుద్ధులు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా, అవగాహన లేక మాట్లాడుతున్నారా, నేను పెద్దగా దాని గురించి మాట్లాడా. వారికి కూడా ఈ వేదిక ద్వారా ఒకటి అడుగుతున్నాను. ఒకేసారి 10 మోటార్లు వదలలేదనో, 10 మోటార్లు వదిలి మేము ఇది చేశామనో వారు చెప్తున్నారు. వారు ఆనాడు 10 సంవత్సరాల పాలనలో 5 సంవత్సరాలు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మీకున్న పరిజ్ఞానం ఏందో ఒక్కసారి మీరు ఆలోచించండి. మోటార్లు 1 by 1 కొత్తగా కెనాల్కి నీరు అంటే సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 100 క్యూసెక్కుల నుంచి మొదలెట్టి దాని కెపాసిటీ 10,000 క్యూసెక్కులున్నా 100, 200, 300, 500, 1000 అట్లా గ్రాడ్యువల్ గా ఇంక్రీజ్ చేస్తాం కెనాల్స్ లో. అదే పద్ధతిలో రిజర్వాయర్లో నింపేటప్పుడు కూడా ఒక 50 టీఎంసీల కెపాసిటీ రిజర్వాయర్ ఉంటే ఒక రాత్రికి రాత్రో ఒక 2 రోజుల్లోనో ఫస్ట్ సీజన్ లోనో 50కి 50 టీఎంసీలు నింపిన సందర్భాలు ఉండవు. అది సైంటిఫిక్ గా కరెక్ట్ కూడా కాదు అని 5 సంవత్సరాలు మంత్రిగా చేసిన వారికి ఆ పరిజ్ఞానం లేకపోవటం దురదృష్టకరం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇది ఊహించని పరిణామం. ఇది మనకే కాదు, ఒక్క ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశమంతా విలయతాండం చేస్తుందని సైంటిస్టులు ఒక పక్కన చెప్తుంటే శవాల మీద చిల్లరేరుకునే రాజకీయం, ఇది రాజకీయాలు చేసే టైం కాదు. నిరుపేదలైన రైతులకి తాగునీరు విషయంలో మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం బేసిజానికి పోదు అని అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవసరమైతే అసెంబ్లీ పెడతామన్నారు. నీటిపారుదల శాఖ దాని మీద ఎన్ని రోజులైనా చర్చ పెడదామన్నారు. దాంట్లో ఈ దేవాదులు కూడా కావాలంటే మీరు మంచి సూచనలు ఇవ్వండి. దేవాదుల మీద కూడా ఒక రోజు డిబేట్ చేద్దాము. ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా చెప్తున్నా, దేవాదుల మీద చర్చించడానికి కూడా ఈ ప్రభుత్వం రెడీగా ఉంది. అంతేకాని ఏదో గుడ్డగాల్చి మేదేసి ఆ మేదేసి మీరేదో చేశారు మేమేదో చేయలేదు అనేది కాదు. ఈ రోజు ఈ సమావేశం కూడా, ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా సమావేశం కూడా ఏదో మేము చెప్తే మీరు సమావేశం పెట్టారు, మేము చేయలేపితే మీరు మోటార్ ఆన్ చేశారు. ఆలోచన, మీకు జ్ఞానం, మీ పరిస్థితి ఏందో మతి భ్రమించి మాట్లాడుతున్నారనేది చెప్పక తప్పదు. ఈ ప్రభుత్వం పేదవాడి పక్షాన, రైతుల పక్షాన, ప్రతి ఒక్క నిరుద్యోగ యువత పక్షాన నిరంతరము పనిచేస్తుంది. ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా చేస్తుంది. ఇంత డీటెయిల్ గా మేము మైన్యూట్ గా ఒక్కొక్క జిల్లాలో 5 నుంచి 7 గంటలు చర్చించి ఈ విపత్కాల పరిస్థితుల నుంచి రైతులని ఎలా కాపాడాలి, ఎలా ఆదుకోవాలి, కష్టం వచ్చినప్పుడు రైతుల కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏ రకమైన చేయూతనివ్వాలి, విత్తనాలు ఎలా సప్లై చేయాలి, ఏ రకంగా వారికి సహకరిస్తే రైతు సస్టైన్ అవుతాడు, తన కాళ్ళ మీద తను నిలబడతాడు, తను గౌరవంగా తలెత్తుకొని ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో తిరుగుతాడనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. తాగునీరు విషయంలో కూడా మీరేవైతే చెప్పారో ఎల్ఎండి లాంటి ప్రాంతంలో తాగునీరుకే ఇబ్బంది ఉందనేది ఈ రోజు ఈ చర్చలో డిబేట్ వచ్చింది. అంతేకాదు, అటు పాలేరు కృష్ణా బేసిన్ నుంచి పాలేరు ట్యాంక్ నుంచి కూడా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి సుమారు 5-6 పట్టణాలకి సుమారు 14-15 మండలాలకి మంచినీరు ఇచ్చే రిసోర్సెస్ అది. అక్కడ కూడా ప్రాబ్లం కనిపిస్తుంది. వీటన్నిటినీ ఎలా రిజాల్వ్ చేయాలనేది ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికతో, ఇందాక మా సహచర మంత్రివర్యులు చెప్పినట్లు నెక్స్ట్ 1 year వరకు సాగునీరు తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలి, రైతులని ఆదుకోవడానికి ఏ రకంగా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్ లో ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరించాలన్నది ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. ఇంత విస్తృతమైన చర్చలో అనేకమైన సూచనలు ఇచ్చారు. పశువులను ఎలా కాపాడుకోవాలి, పవర్ లో షార్ట్ ఫాల్ లేకుండా ఎలా ఉంటే ఈ సస్టైనబిలిటీ అది దేవాదులు కానీ మిగతా మోటార్లు కానీ మిగతా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఎలా చేయగలుగుతామనేది
డిఫరెంట్ 360 డిగ్రీస్ కి సంబంధించి కరువు వచ్చినప్పుడు ఏదైతే గతంలో మన స్కీమ్ ఏదైతే ఉందో ఆనాడు యూపీఏ గవర్నమెంట్ లో తీసుకున్న ఉపాధి హామీ కార్యక్రమం, సరే దానికి పేరు ఈనాటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మార్చిందనుకోండి, అయినా కూడా వేసవి కాలంలో ఎలానైతే కూలి పని చేసుకునే పేదింటి నా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి ఎలా ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో వాళ్ళని సస్టైన్ చేయాలి, వాళ్ళకి కంటిన్యూషన్ గా ఎలా పని ఇవ్వాలి అని దాని మీద కూడా చర్చలో చాలా క్షుణ్ణంగా చేయటం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఒక ప్లానింగ్, భవిష్యత్తు ప్రణాళిక ఏదో ఎవరో చెప్తున్నారని కాదు. డెఫినెట్ గా మీరు మంచి సూచనలు ఇవ్వండి, కానీ మంచి సూచనలు కాకుండా కేవలం ఓట్ల రాజకీయాల కోసమే నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారే తప్ప నిజాన్ని మీ నోటి నుంచి వస్తే, మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నట్టు నిజం చెప్తే నీ తల వెయ్యి ఏదో శాపం ఉన్నట్లు నిజం ఎప్పుడూ మాట్లాడకుండా అబద్ధాన్ని ఎజెండ పెట్టుకొని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏదైతే ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో, ఈనాడు ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం ఉన్న పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న మీరు మంచి సూచనలు ఇస్తే ఈ ప్రభుత్వం తప్పకుండా స్వీకరిస్తుంది. ఏ డిబేట్కైనా సిద్ధంగా ఉంటది. మీరు ఇచ్చింది మంచిదైతే దేశజానికి పోకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. ఇవాళ గోదావరిలో పోతున్న నీరెంతండి? 16,632 క్యూసెక్లు. ఏ మోటార్ల కింద నడుస్తాయి? ఎలా నడుస్తాయి? మోటార్లే నడిచేటట్టుంటే మీరు ఎందుకు డ్యాములు కట్టారు? ఎందుకు నిందలు మోపుతున్నారు? మీరు కట్టిన డ్యాముల పరిస్థితి ఏందో మీకు తెలియదా? ప్రతిదీ మేమేదో చేయలేదని నింద మోపటానికి ముందు మీరేం చేశారన్నది మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఈ ప్రభుత్వాన్ని అలా మాట్లాడటం మీ సంస్కారానికే వదిలేస్తూ ఈ రోజు ఈ సమావేశంలో ఏదైతే నిర్ణయాలు తీసుకున్నామో ఈ రాబోయే 1-2 డేస్ లో జరిగే ముఖ్యమంత్రి గారి సమక్షంలో జరిగే డిబేట్ లో తప్పకుండా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కూడా ఇక్కడ డిస్కషన్ వచ్చింది. అది లెమన్ గ్రాస్ కు సంబంధించింది. అది చాలా బాగా అనిపించింది. తప్పకుండా దీన్ని స్టేట్ వైడ్ కూడా అడాప్ట్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా డెఫినెట్ గా సూచనలు ఇచ్చారు మిత్రులు. ఈ లెమన్ గ్రాస్ కు సంబంధించిన దాంట్లో తప్పకుండా ఇటువంటి మంచి అంశాలన్నిటినీ, ఇటువంటి పనికొచ్చేది ఏదైనా ఉంటే మీరు సూచనలు ఇవ్వండి. తప్పకుండా వాటిని అన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఈ రోజు ఈ సమావేశానికి సంబంధించింది భవిష్యత్తులో ఈ వరంగల్ జిల్లాకే కాకుండా ఈ దేవాదులతో లింకప్ ఉన్న మిగతా జిల్లాలకి వాటర్ ఇచ్చే దాంట్లో చాలా ఇన్ డీటెయిల్ గా అనుభవజ్ఞులు ఇచ్చిన సూచనలు పరిగణనలోకి తీసుకుంటాం. వాటిని ఇంప్లిమెంటేషన్ కూడా చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.